ఈ కళ్యాణ లక్ష్మి కింద ఇంత ముందు ₹1,00,000 దాకా ఇచ్చుండే, ఇప్పుడు తులం బంగారం కలిపి ఇస్తా అన్నాడు మరి రేవంత్ సార్. 10,000 వచ్చినాయి. ఇప్పుడు ఆ 1,00,000 లేదు, 10,000 లేదు. తులం బంగారం బంగారం పోని బంగారం అంటే ₹1,00,000 పెరిగింది. ఇవాళ నువ్వేం కొనియలేవు కానీ 10,000 వచ్చినా బాగానే ఉంటది. ఆ బంగారం ఇస్తానాకనే ఓట్లు వేసారు మరి. వేసాడు మరి వేసాడు కదా మోసం. బంగారం ఇస్తాడు, అది ఏంది నెలకు ₹2,500 ఆటలకు ఇస్తాడు, ఒంటరి మహిళకు. గ్యాస్ 500 గ్యాస్ అన్నాడు. అది సహబాధం వల్ల వడ్డీ తక్కువ ఏంటి చెప్తాక లెగా చేసుడు. ఆ గవర్నమెంట్ జాబులు ఇస్తాను చెప్పండి అయితే ఒకడు చదువుకున్నాడు అనుకో, అమ్మని మాటలు పెట్టుకుని నాకు జాబ్ వస్తాయి రేపు రేవంత్ రెడ్డి వస్తే, కేసీఆర్ రాదని చెప్పాడంటే నీ మాటలు మేమేంటివి, మీ అందరం కూర్చొని నువ్వు కూర్చువి, మీకు జాబ్ లేదు మాకు పంట లేదు. కానీ అంతకుముందు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలే నోటిఫికేషన్లు ఇవ్వలేదు, జాబులు రాలేదు. ఇప్పుడు మొన్న నోటిఫికేషన్లు ఇచ్చారు, టీచర్లకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు. ఆయన ఉన్నప్పుడు ఇచ్చినాయి కొన్ని జాబులు ఇచ్చిండు, కొన్ని నోటిఫికేషన్ పెట్టిపోతే అవి మొన్న వచ్చినాక ఈయన కొన్ని అన్ని కూడా వెళ్ళి కొన్ని ఇచ్చిండు, ఆ కొన్ని లేదు. మంచిగా లేదు సార్, ఈ పరిపాలనే బాగాలేదు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అంటారు? వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి తప్పకుండా కారు గుర్తే వస్తుంది, అది ముచ్చట లేకుండా వస్తుంది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ కోటేసారా బీఆర్ఎస్? నేనైతే కాంగ్రెస్కి వేయను, టీఆర్ఎస్కి వేసిన. కానీ ఎందుకంటే చెప్పనా, 30 సంవత్సరాలు రామారావు వేసిన తెలుగుదేశం వల్ల, రామారావు పోయినాక కేసీఆర్కి వేస్తున్నా. కాంగ్రెస్ 70 సంవత్సరాల నుంచి నాకు ఎప్పుడు వచ్చిందంటే ఓటు ఆవుదూడ గుర్తున్నప్పుడు వచ్చింది. ఆవుదూడ పోయి కారెంట్ వచ్చినాయి, కారెంట్ పోయి చేయి వచ్చింది. 3 గుర్తులు వచ్చినాయి. 3 గుర్తులు వచ్చినా 70 సంవత్సరాల నుంచి ఏం చేసి ఏం పీకలేదు. కాకపోతే కొంచెం రాజశేఖర రెడ్డి వచ్చినాడు, కొంచెం అటు ఇటు చేసాడు. ఇది రైతులకు కానీ ఆలగిలకు కానీ రుణమాఫీ అనేది 2 లక్షలు చేసింది, అట్లా చేసింది. కానీ ఆయన పోయినాక కేసీఆర్ వచ్చి ఏం చేసింది, కానీ ఈయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్రం మనకు అత్తనే మనం బాగుపడతాము, బంగారు తెలంగాణ అది అని చెప్పి నాయకులు చెప్పారు కదా. సో ఇప్పుడు నిజంగానే ఆ బంగారు తెలంగాణ వస్తుందంటారా మరి? ఈయన వచ్చినారా ఆయన వచ్చినారా? ఇప్పుడు ఎందుకంటే చెప్పరా, జనాలకు ఆశ పెట్టిర్రు. ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చెప్పినా రైతు బంధు అన్నాడు, రుణమాఫీ అన్నాడు, అయ్యని ఇయ్యని చెప్పి చేసిండు, అప్పు చేసిండు. అప్పు చేసినాక బంగారు తెలంగాణ ఎట్లా వస్తుంది? ఇక ఆయన చేసిన చెప్పని ఈయన లండన్ పోయి అక్కడ పోయి ఈయన అప్పు చేసి, ఆయన చేసిన అప్పు నేను చేస్తాను, ఆయన చేసిన అప్పు నేను చేస్తాను చెప్పి ఈయన అప్పు చేస్తూనే ఉండి ఇప్పుడు పోయి అక్కడ జపాన్ బొప్పారా పోయాడు. కానీ ఇది బయట దేశం పోయి పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ యువతకు ఉపాధి ఉంటుంది అని అంటుండగా మరి రేవంత్ సార్. పెట్టుబడి తీసుకొస్తే ఇప్పుడు కంపెనీ కావాలి, ఆడు కంపెనీ ఇస్తే నీకు జాగిస్తేనే కంపెనీ పెట్టిస్తేనే వాడు పెట్టుబడి పెడతాడు. ఇక్కడ జాగ లేదు, కంపెనీ లేదు, నీకు ఉద్యోగం అని వస్తుంది, ఆయన పెట్టుబడి పెడతాడు. ఉద్యోగం నీకు కంపెనీ పెడితేనే కదా నీకు జాబ్ వచ్చేది. కంపెనీ లేదు, అది పెట్టుబడి పెట్టడం మనకు జాబ్ రాదు.